అయితే దావీదు చేసినవి యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? ఎవరి కార్యము? ఎవరు దావీదు? దేవుని హృదయానుసారం. దేవుని హృదయానుసారుడుగా జీవించిన దావీదు గారి జీవితంలో ఆయన చేసిన క్రియలు దేవునికి దుష్కార్యముగా కనపడేను. ఇక్కడ రాయబడ్డ మాట, ద యాక్షన్స్ ఆఫ్ డేవిడ్ డిస్ప్లీజ్డ్ గాడ్ అనే మాట అక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలం. ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన జీవితాలు ఆలోచించాలి. మనం విశ్వాసులం, దేవుణ్ణి నమ్ముకున్న వారం, మనము క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన వారం, మనం బైబిల్ తెలుసు, కంటత వాక్యాలు తెలుసు, మనకు పాటలు తెలుసు, అన్నీ తెలుసు. కానీ మనిషిగా మన జీవితాల్లో పడిపోయే పరిస్థితులు వస్తాయి. నేను చెప్పే మాట, మనుషులుగా మన జీవితాల్లో పడిపోయే పరిస్థితులు వస్తాయి. గత సంవత్సరంలో ఎన్నో పాపాలు మనం చేస్తుండొచ్చు, దేవుడి నామానికి అపకీర్తి తెచ్చే విధంగా పరిస్థితులు మనం చేస్తుండొచ్చు. కానీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన హృదయాన్ని ఇవ్వాలని ఆశ కలిగి, దావీదు గారి జీవితాన్ని మీరు గమనిస్తే, ఈ 11వ అధ్యాయంలో మీరు గమనిస్తే, యూరియా అనే ఒక వ్యక్తి భార్య బెత్షెబాతో ఆయన ఏం చేశాడు? పాపం చేశాడు. ఆయనకి తాగిపిచ్చాడు, ఆయనని చంపాలని ఇది చేశాడు, అన్ని పన్నాంగాలు చేశాడు, అన్నీ చేశాడు. ఆయన అనుకున్నవన్నీ జరిగిపోయాయి. ఆయన చేసింది ఒక పని ఏంటిదనగా, ఎవరి ద్వారా అయితే బెత్షెబా గర్భం ధరించిందో, ఎవరి వల్ల అయితే బెత్షెబా విధ్వరాలయ్యిందో, అది సమాజానికి తెలియకుండా సమాజంలో మంచిగా కనపడడానికి, నేను చెప్పే మాట చాలా జాగ్రత్త, సమాజానికి మంచిగా కనపడడానికి, సమాజంలో ఒక విధ్వరాల్ని, గర్భంతోనున్న ఒక విధ్వరాల్ని పెళ్లి చేసుకున్నాడు అని ఒక మంచిగా కనపడడానికి బెత్షెబాని పెళ్లి చేసుకున్నట్టు అక్కడ మనం గమనించగలుగుతాం. గర్భం ధరించబడింది దావీదు గారి ద్వారా, బెత్షెబా విధ్వరాలయ్యింది దావీదు గారి ద్వారా. కానీ సమాజానికి మాత్రం ఏ విధంగా కనపడడానికి ప్రయత్నించాడు అనంటే, నేను విధవరాలుగా గర్భం ధరించిన బెత్షెబాని నేను కాబట్టి వివాహం చేసుకుంటున్నాను అనే విధంగా చేశాను. కానీ దేవుడు ఆయన ఎవరు? ఆయన చూచే దేవుడు. మీరు చూడండి 12వ అధ్యాయం సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం, ఈ కార్యము నువ్వు రహస్యంగా చేసితివి కానీ నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. ఇక్కడ మాట ప్రాముఖ్యంగా గమనించదు. దేవుని హృదయానుసారుడు, గొల్యాతును ఒక రాయితో చంపిన వ్యక్తి, ఎన్నో యుద్ధాలు గెలిచిన వ్యక్తి, ఆయన కూడా పాపం చేశాడు. కీర్తనలు పాడిన వ్యక్తి, దేవుడి నామానికి అపకీర్తి తేవకుండా ఎంతో గొప్పగా జీవించిన వ్యక్తి, తన క్రియలను బట్టి అపకీర్తి తెచ్చే విధంగా, ఆయన క్రియలు దేవుడికి దుష్కార్యంగా కనపడే విధంగా ఉన్న దావీదు గారి జీవితంలో ఎప్పుడైతే దేవుడు ఒక ఉపమానం ద్వారా ఆయన తప్పును ఆయనకు చూపెట్టారో, దావీదు గారు అన్న మాట, నేను పాపము చేసి ఎస్ గాడ్ ఐఎమ్ ఎ సిన్నర్, ఫర్గివ్ మీ అనే మాట గమనించాలి. ఈరోజు నీ నా జీవితాల్లో నూతన హృదయము మన జీవితాల్లో కావాలి అనంటే మన పాపాలని కూడా మనం ఒప్పుకోవాలి. నూతన సంవత్సరం ఎవరేమనుకుంటారని మన జీవితాలు ఆలోచించి, ఎస్ మనం పడిపోతాం. మన చూపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా మనం శోధింపబడటం ద్వారా, బలవంతంగా చేయడం వల్ల, ప్రలోభాలు చేయడం వల్ల మనం పడిపోయి ఉండొచ్చు. కానీ మనుషులు క్షమించినా క్షమించకపోయినా క్షమించే దేవుడు మన తోడై ఉన్నారు. ఈ నూతన సంవత్సరం నిన్ను నన్ను క్షమించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. దావీదు గారు రహస్యంగా చేసేసి బయట ప్రపంచానికి నేను మంచి భక్తిపరుణ్ణి, నేను మంచి బోధలు చేసేవాడిని, లేకపోతే నేను విశ్వాసినని చూపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ మీరు గమనించాలి, ఆయన చూచే దేవుడు అనేది మనం గ్రహించాలి.